ఏంట్రా ప్రసాదు, ఇలా అయిపోయావు? ముసలోడు వెయ్యావురా. చూస్తేనే ఏదో సమస్యల్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది. పాపం ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ రావట్లే. అందరికీ బోర్ కొట్టేసిందిరా నువ్వంటే. మళ్ళీ ఏదైనా నికృష్టపడి ఆలోచించరా. నీ వీడియోస్ ఎవరూ చూడకపోతే ఇంకే ఉంది. చిన్నజీయర్ డబ్బులు ఇవ్వడు, 0.5 పద్మాకర్ గాడు కూడా ఇవ్వడు. పాపం. ఆ దిగులుతోనే నీ మోకంలో చావుకడొచ్చిందిరా. ఏంటి, నీ మీద దుష్టశక్తులు నికృష్టమైన పనులకి, దుర్మార్గమైన వ్యాఖ్యలకి పూనుకుంటున్నారా? ఎవర్రాళ్ళు? ఇంతకుముందు నీకు సపోర్ట్ చేసినోళ్లే కదరా. మరి ఇప్పుడేమైంది? ఏమన్నా లెక్కల్లో తేడా వచ్చిందా ఏంటి? అరే బాబు, నేను మిమ్మల్ని అనలేదురా. నేను అన్నది అలాంటి నంగనాచి తుంగబుర్రలను, కలుపు మొక్కలను నేను అంటున్నాను. అలాగే అదే పనిగా వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. ఏంటేంటి, నువ్వు నంగనాచి తుంగబుర్రలాగా హిందూ ఐక్యత గురించి, పెద్దలను గౌరవించడం గురించి మాట్లాడుతున్నావా? అదే పనిగా ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అని అంటున్నావా? నువ్వు అదే పని చేస్తూ వేరే వాళ్ళని వద్దని చెప్పడం ఎంతవరకు కరెక్టరా? కొంచెం ఆలోచించు. నిన్ను చూసి ఆళ్ళు నేర్చుకున్నారు, నీకే తిరిగి ఎదురయ్యారు. ఏం చేస్తాం? కర్మ అంటే ఇదేరా. తిరిగి తిరిగి నీ దగ్గరకే వస్తుంది. చిల్లరగాళ్ళు అని ఓ తెగ కొట్టేసుకున్నావు. మరి నువ్వేంట్రా? నువ్వు అదే బ్యాచ్ కదా. చిల్లర కోసమే కదా ప్రతి వీడియోలో అడుక్కునేది, అందరికీ ఒంగొంగి దండాలు పెట్టేది. నీలాగే వాళ్ళు కూడా. మరి చిల్లరగాళ్ళు వచ్చి నీకంటే చిల్లర దేవర్తన ఉంటుందా? నువ్వు పెట్టేటటువంటి వీడియోల్లో థంబ్నైల్స్ ఎంత చిల్లరగా ఉంటాయి, లేకిగా ఉంటాయి, పాకీజాతో ఉంటాయి. అవి పాకీజత్వంతో ఉంటాయి. వీడియోలో థంబ్నైల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎంత చండాలంగా పెడతావో నువ్వు బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. నోటికి ఏదొస్తుంది మాట్లాడేసి బురదలేయడం. కాకపోతే భాష, నోరు జాగ్రత్త. భాష, నోరు జాగ్రత్త. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి బురద చాలొద్దు అంట. మరి నువ్వు చేసేదేంట్రా? నీ నోరుని, భాషని ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా? ప్రూఫ్లు లేకుండా నువ్వు ఎంతమంది గురించి ఎంత నీచంగా మాట్లాడావో తెలీదా? వాళ్ళందరి ఉసురు ఊరికే పోతుందా? అందుకే తిరిగి నీకు కొట్టింది. డబ్బులు కట్లిస్తే చాలు, ఎవరి గురించి మాట్లాడుతున్నా అసలు అది నిజమా కాదా అనే విచక్షణ లేకుండా అడ్డంగా తెగ బలిసి వాగావు. ఇప్పుడు నిన్నంటుంటే తెలుస్తోందా నొప్పి? హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో జిఆర్ స్వామి దగ్గర జిఆర్ స్వామిని తీసింది, వైష్ణవాన్ని తీసింది, శంకరాచార్యుల వారిని తీసింది, ఇస్కాన్ని తీసింది. అసలు నీ బతుక్కి వీళ్ళందరినీ తీసుకుని వీళ్ళ పేర్లు అడ్డు పెట్టుకొని వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో జిఆర్ స్వామి వారి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. నువ్వు జిఆర్ గాడి నుండి ఫండ్స్ తీసుకుంటావనే దాంట్లో ఎలిగేషనే ఉందిరా. మెడ మీద తలకాయ ఉన్న ఎవరికైనా అది తెలిసిందే. నువ్వు వాడి భజన బృందంలో వాడివే కదా. చెత్త వెధవా, తొట్టి గ్యాంగ్లో మెంబర్వే కదరా. అందర్నీ తిడుతూ సంపాదిస్తున్న సొమ్ము, ఆ సొమ్ముతో తింటున్న తిండి, అది ఒక బ్రతుకేనా అంటున్నావు కదా. ఇది వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయనంటుందిరా. గురివింద తన కిందున్న నలుపు ఎరగదంట. ఫుల్ కామెడీ చేస్తున్నావురా ప్రసాద్గా. నీ ఆవేశం, ఆక్రోశం చూస్తుంటే నవ్వు వస్తుందిరా. ఎంతమంది నీకు చెడు జరగాలని కోరుకుంటున్నారో. రత్నాల వ్యాపారిని లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేయడం, అతను నీ పరువంతా తీయడం, రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టించడం అందరికీ తెలుసు. నిన్ను ఫాలో చేస్తున్న గొర్రెలకే ఇంకా తెలియట్లే. ఒక టాలెంట్ ఉంది రోయ్ నీలో. మెత్తగా మాట్లాడుతూ, సింపతి కార్డు వాడుతూ అందర్నీ బొట్లో వేసుకుంటావు. భగవద్గీత శ్లోకాలు పోటీ పెడితే అక్షరదోషం లేకుండా చదువుతానంటున్నావు కదా. భగవద్గీత శ్లోకాలు నీకు నాకు పోటీ పెడితే అక్షర దోషం లేకుండా నువ్వు చదవగలవా, నేను చదవగలనా చూస్తా. దానివల్ల ఏం ప్రయోజనరా? నువ్వు ఆ అర్థాన్ని తెలుసుకొని ఆచరించాలి. కానీ నీ గురువు 0.5 వద్దిపర్తిగాడు అంతే, చిన్నజీయర్ గాడు అంతే, నువ్వు కూడా అంతే. శ్లోకాలు బట్టి పట్టడం, లోడలోడా వాగడం, ఎక్కడ ఆచరించేది లేదు. యథా గురు తథా శిష్య. ఏ రూపంతో కొలిచిన వాడైనా చేరుకునేది ఆయనే, అనుగ్రహించేది ఆయనే. శివుని మొక్కిన, రాముని మొక్కిన, అమ్మవారిని మొక్కిన చేరుకునేది ఆఖరికి కృష్ణ పరమాత్మనే. శివుని మొక్కిన, రాముని మొక్కిన, అమ్మవారికి మొక్కిన చేరుకునేది ఆఖరికి కృష్ణ పరమాత్మనే. ఇదిరా నీ ఎర్రితనం. అజ్ఞానమనే మురికి గుంటలో పడి దొర్లే పందివిరా. చేచే, ఆఖరికి ఎక్కడికి చేరతారో కూడా తెలీదు నీకు. అది నీ తెలివి. హిందూ ధర్మ పరిరక్షణ అంటే ఏంటో హిందూ జనశక్తి లలిత్ కుమార్, శివశక్తి కరుణాకర్, భారతవర్ష శివప్రసాద్ను చూసి నేర్చుకోవాలంట. సడన్ గా ఆఫీస్కి పోలీసులు వస్తే ఎట్లా ఉంటదో తెలుసా? 10 మంది గూండాలు ఒకేసారి అటాక్ చేయడానికి వస్తే ఎట్టా ఉంటదో తెలుసా?
అని అడుగుతున్నావు. ఒంటి మీద 10 కేసులు పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆల్ ఆఫ్ సడన్గా ఆఫీస్కి పోలీసులు వస్తే ఎట్లుంటుందో తెలుసా? 10 మంది గూండాలు నీ దగ్గర ఉంటారు కదా, నువ్వు చెప్తుంటావు కదా అప్పుడప్పుడు 10 మందిని పంపిస్తా, 20 మందిని పంపిస్తా అని. 10 మంది గూండాలు ఒకేసారి అటాక్ చేయడానికి ప్లాన్స్ గీస్తే ఎలా ఉంటాయో తెలుసా? మరి అలాంటి బజారు రౌడీ పనులు చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాలి. బ్లాక్మెయిల్ చేయడాలు, బెదిరించడాలు, నోటికొచ్చినట్టు మాట్లాడాలు చేస్తే పోలీసులే వస్తారు. మరి నీ ఆఫీస్ ఏర్పాట్లకి, ఉద్యోగుల జీతాల కోసం నువ్వు ప్రజల మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్, కానీ ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తే తప్ప. రేపొద్దున్న గరికపాటి గారినో, సామవేదం గారినో, వద్దిపర్తి గారినో, చాగంటి గారినో వారి యొక్క ప్రవచనాల్లో ఏదన్నా అభ్యంతరకరం అనిపిస్తే నేను కౌంటర్ వీడియో చేశాను అనుకోండి, సంబంధిత వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నట్లు. నువ్వు వాళ్ళని ప్రశ్నిస్తావా? నువ్వేమైనా తోపువా? అసలు ఎవడివిరా నువ్వు అందర్నీ ప్రశ్నించడానికి? రాజ్యాంగం హక్కు ఇచ్చిందని ఛానల్ పెట్టేసి బొంకుతుంటే ఇలాగే ఉంటది. మరి సంస్కరణలు చేశా, జనాన్ని జాగృతం చేశా అని తెగ గింజుకుంటున్నావు. ఒక్కటి చూపించరా నువ్వు ఏం చేశావో. ఒక్క క్రిస్టియన్ అయినా మార్చావా? ఒక్కళ్ళకైనా సహాయం చేశావా? ఎంతసేపు నీ ఆఫీసు, నీ డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, ఎవరిని మోసం చేయాలి, ఇవే ఆలోచనలు తప్ప హిందూ మతం కోసం ఏం చేసేవరా ప్రసాదు? జిఆర్ నోటికొచ్చినట్టు శివుడి గురించి మాట్లాడుతుంటే ఒక్కసారైనా నోరు తెరిచారా మీ తోటి గ్యాంగ్ అందరూ? అప్పుడెట్టిపోయింది నీ ధర్మరక్షణ? అందర్నీ ప్రశ్నిస్తా అంటున్నావు కదా. ఒక వీడియో చూపించు, ఎక్కడైనా ఆ ప్రస్తావన తెచ్చారో లేదో. నీ ప్రతాపం అంతా ఒక మహిళ మీదేనా? నిన్ను ప్రశ్నిస్తే తెగ ఆవేశపడిపోయి నీ మనసులోని కుళ్ళంతా బయటపడేస్తున్నావు. ఎవరినీ పైకి ఎదగనీయరా మీరు? తాను విమెన్ కార్డు వాడితే నువ్వు సింపతి కార్డు వాడట్లేదరా? అలా వాడే కదా లక్షలు సంపాదిస్తున్నావు. లేకపోతే నీకు డబ్బులెక్కడరా? అడుక్కు తినే వెధవ నుంచి బ్లాక్ మెయిల్ చేసేదాకా దిగజారిపోయావు. శ్రీకాకుళంలో ఏం చేసేవాడివో తెలీదారా మాకు? నీకేం పనుందని ఊరికే ఫారెన్ టూర్లకు వెళ్తున్నావురా? ఎవడిని మోసం చేస్తావురా అక్కడ హిందూ మతం పేరు చెప్పి? యూరప్ ట్రిప్కి ఎందుకు వెళ్ళాలి నువ్వు? ఎంజాయ్ చేయడానికి వెళ్ళావంట కదా. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీన్ని అడిగేవాడే లేడా? ఇలాంటి పనికిమాలిన బ్యాచులు చాలా మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. వీళ్ళంతా చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది చెత్త గుడిసెలు. ప్రజలు, ముఖ్యంగా హిందువులు వీడి బారిన పడకండి. వాడికి డబ్బులు ఇవ్వకండి. హిందూ మతం పేరు చెప్పి మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి మోసగాళ్ల మాయలో పడకండి.